ప్రియమైన యువతి సోదరి మనులారా, మీ అందరికీ ఒక మంచి శుభవార్త. అదేమిటో కాదు, మీరంతా కూడా మీ జీవితంలో ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? 10వ తరగతి అయిపోయి, ఇంటర్మీడియట్ అయిపోయి, డిగ్రీ అయిపోయి, మరి ఏం చేయాలి నా జీవితాన్ని అని ఆలోచిస్తున్నారా? మీ అందరికి ఒక మంచి చిట్కాను నేను చెప్తూ ఉన్నాను, శుభవార్తను అందిస్తూ ఉన్నాను. కాంగ్రిగేషన్ ఆఫ్ ద సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్స్ పిరంగిపురం మా సభ స్థాపకురాలు శ్రీమతి తాటిపత్రి జ్ఞానమ్మ గారు దైవ సేవకి తాను ఆంధ్ర రాష్ట్రంలోని పిరంగిపురం గ్రామంలో జన్మించినటువంటి ముద్దు బిడ్డ. అటువంటి ముద్దు బిడ్డ స్థాపించి ఆంధ్ర శ్రీ సభలోనే ఒక సామాన్య గృహిణి సంస్థను స్థాపించి ఈనాడు ఎంతోమంది కన్యాస్త్రీలు మరి తమ యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీలాగే నేను కూడా 10వ తరగతి అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి, నా జీవితం ఏమిటి అనుకొని అయినా సరే తర్వాత పై చదువులకి ఇంటర్మీడియట్ కూడా వెళ్ళాను. ఆ తర్వాత తెలిసింది జీవితము చాలా కష్టము. ఈ యొక్క కుటుంబ జీవితము జీవించడానికి నాకు చాలా కష్టంగా ఉంటుందేమోనని భయపడకుండా ధైర్యంగా నేను ప్రభువును అనుసరించాలి, ప్రభు సేవ చెయ్యాలి, పేదలకు, బలహీనులకు, మరి బడుగు వర్గాలకు, అనాథలకు నా యొక్క సేవను అందించాలని చెప్పేసి నేను పిరంగిపురం పునీత అన్నమ్మ గారి మఠంలో చేరటం జరిగింది. 2001లో నేను కన్యాశ్రీగా అయిపోయి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నా యొక్క సేవ మొత్తము విద్యారంగంలో ఎంతోమంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాను. ప్రియ సహోదరి యువత, మీరు కూడా ఆలోచించండి. మన జీవితము సులువుగా ఉండాలి అనుకుంటే ఎక్కడ సులువుగా ఉండదు, మనం తీసుకునే నిర్ణయాల మీదే ఉంటుంది. కాబట్టి మీరు ప్రభు మార్గంలో అనుసరిస్తే మీ కుటుంబాలు రక్షింపబడతవి, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారుతవి. ఇది నిజమండి, మీరు నమ్మండి. మీరు మంచి ఆలోచన చేయండి, ఒక మంచి నిర్ణయం తీసుకొని మా యొక్క సంస్థ పునీత అన్నమ్మ గారి సంస్థ పిరంగిపురంలో మీరు జాయిన్ కండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి, ప్రభు సేవలో నిలవండి. మీ అందరికీ కూడా మా యొక్క సంస్థ ఆహ్వానం పలుకుతూ ఉంది. కాంగ్రిగేషన్ ఆఫ్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్స్ పిరంగిపురం మీరు వచ్చి మా సంస్థలో చేరి ప్రభు సేవలో ఆనందంగా తరించండి, ఆనందంగా జీవించండి, ఆనందంగా సేవలు చేయండి.